ఇది నా ఫస్ట్ ఫుల్ వీడియో, అది కూడా పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి తీస్తున్నా. హలో ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఈ వీడియో దేని గురించి? అదేనండి, పూరి జగన్నాథ్ దర్శనం గురించి. అసలు పూరి ఎలా వెళ్ళాలి, అక్కడ ఎలా స్టే చేయాలి, పూరి జగన్నాథ్ దర్శనం ఎలా చేసుకోవాలి, ఎక్కడెక్కడ తిరగాలి, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో మొత్తం సింపుల్ గా ఈ వీడియో ద్వారా చెప్తా. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. జై జగన్నాథ్. మేమైతే పూరి యాత్రకు 2 days ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ రోజు ట్రైన్ జర్నీ, రూమ్ బుక్ చేసుకోవడం, బీచ్ కి వెళ్ళడం, అలాగే మనకి వీలైనంత తిరగడం. సెకండ్ రోజు అంతా జగన్నాథ్ దర్శనం, చనిపోయిన వాళ్ళకి సంవత్సరం పూజ చేయడం. మేము పూరి వెళ్లేది దీనికోసమే. ఇంకా మా ఊరు స్టేషన్ కి అయితే వచ్చేసాము. మా ఊరు వచ్చి ఇచ్చాపురం. సో ఇప్పుడు ఇచ్చాపురం నుండి పూరి వెళ్ళాలి. సుమారుగా 250 కిలోమీటర్ల దూరం పడుతుంది. నాకు ఈ ట్రైన్ అయితే బెస్ట్ అనిపించింది. గునుపూర్ పూరి ఎక్స్ప్రెస్. ఇది మా ఊర్లో మార్నింగ్ 9 కి స్టార్ట్ అవుతుంది. పూరి వెళ్లేసరికి ఈవినింగ్ 3 అవుతుంది. ట్రైన్ కొంచెం స్లోగా వెళ్తుంది, కానీ ఫ్యామిలీతో వెళ్తే ఇదే బెస్ట్. ఎందుకంటే డైరెక్ట్ పూరి వెళ్ళిపోవచ్చు. ఇంకా పూరి స్టేషన్ లో దిగేసరికి ఈవినింగ్ 3:30 అయింది. పూరి స్టేషన్ ఎలా ఉందో చూడండి. పూరి స్టేషన్ మొత్తం కొత్తగా కడుతున్నారు. స్టేషన్ నుండి బయటకు వస్తే అక్కడ చాలా ఆటోలు అనేవి ఉంటాయి. సో మీరు ఫ్యామిలీతో వస్తే కంపల్సరీ ఆటో మాట్లాడుకోండి. లేదంటే ఫ్రెండ్స్ తో వస్తే బస్సులో వెళ్ళడానికి ట్రై చేయండి. బస్సులో అయితే కొంచెం తక్కువ డబ్బులతో అయిపోద్ది. నేనైతే మా పర్సనల్ ఆటోలో వెళ్ళాను, మా మామ వాళ్ళది. మా మామలు అయితే పూర్లో ఉంటారు, నాకైతే ఓకే. మీరు ఆటో ఎక్కేటప్పుడు డబ్బులు సరిగ్గా మాట్లాడుకోండి. స్టేషన్ నుండి టెంపుల్ దగ్గరికి 3 కిలోమీటర్ ఉంటుంది. సముద్రం దగ్గరికి 2.5 కిలోమీటర్ ఉంటుంది. ఆటో చార్జ్ 200 తీసుకుంటారు. ఒకవేళ మీకు రూమ్ కావాలంటే వాడితో మాట్లాడండి. వాడే మీకు ఎలాంటి రూమ్ కావాలో తీపిస్తాడు. నేనైతే మా ఫ్యామిలీతో వెళ్ళా కాబట్టి రూమ్ తీసుకున్నా. మొత్తం 16 మంది వెళ్ళాము. పూరిలో రూమ్స్ తీసుకున్న దగ్గర కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఎందుకంటే మనం ఎక్కడ రూమ్ తీసుకున్నా 24 hours కి ఇస్తారు, కానీ పూరిలో మాత్రం 12 hours కే ఇస్తారంట. ఒక రూమ్ కి 4 మెంబరే ఉండాలి. మేమైతే 3 రూమ్స్ తీసుకున్నాం. ఒక రూమ్ కాస్ట్ వచ్చి 1500 తీసుకున్నారు 12 hours కి. ఇంకా రూమ్స్ అనేవి ఎలా ఉన్నాయో చూడండి. రూమ్ వచ్చి టెంపుల్ కి బీచ్ కి మధ్యలో తీసుకున్నాం. రెండిటికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇంకా లగేజ్ మొత్తం రూమ్ లో పెట్టి పూరి బీచ్ కి వెళ్తున్నాం. బీచ్ లో చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. అలా బీచ్ లో తిరుగుతుంటే ఒంటెలు కనిపించాయి. మా వాళ్ళు ఎక్కుతామన్నారు. ఒంటెపైకి ఎక్కడానికి ఒకరికి 50 రూపీస్ అంట. 4 ఎక్కడానికి అవుతుంది. 200 చార్జ్ చేశారు. ఇంకా లేట్ చేయకుండా బీచ్ లో దిగేశాను. మామూలుగా ఎంజాయ్ చేయలేదు, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా లాస్ట్ గా పూరి బీచ్ మొత్తం ఎలా ఉందో చూపిస్తా, చూసేయండి. మీరు పూరిలో ఎక్కడ చూసినా టూర్ ట్రావెల్స్ అని బోర్డ్స్ ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయంటే పూరి మరియు భువనేశ్వరంలో చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. వాటన్నిటినీ తిరగడానికి టూర్ ట్రావెల్స్ అనే ఒక ప్యాకేజ్ ఉంటది. ఆ ప్యాకేజ్ తీసుకుంటే భువనేశ్వర్ పూరిలో ఉన్న మొత్తం టెంపుల్స్ అన్ని చూపిస్తారు. పూరి మరియు భువనేశ్వరంలో ఉన్న టాప్ 10 టూరిస్ట్ ప్లేసెస్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చా, ఒకసారి చూడండి. ఇంకా మెయిన్ గా పూరిలో ఫుడ్ విషయానికి వస్తే భోజనం అస్సలు బాగోదు. రైస్ బాగోదు, పప్పు కూరలు కొంచెం తీయగా ఉంటాయి. నాకు తెలిసి టిఫిన్ వెజ్ ఆన్ నాన్ వెజ్ బిర్యానీ రైస్ బాగుంటుంది. ఇంకా గుడిలో దర్శనం అయిన తర్వాత ప్రసాదం బాగుంటుంది. ఇంకా నైట్ మొత్తం మంచిగా రెస్ట్ తీసుకొని పొద్దున 6 గంటలకు లేచి మంచిగా ఫ్రెష్ అయిపోయి నడుచుకుంటూ గుడి దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా మెయిన్ గా గుడిలో దర్శనానికి డబ్బులు తప్ప ఇంకేమీ ఎంట్రీ లేవు. అందుకే లగేజ్, సెల్ ఫోన్ ఉంచడానికి గుడి ఎదురుగా చాలా లాకర్స్ ఉంటాయి. ఒక బ్యాగ్ కి 20 రూపీస్, మొబైల్ కి 20 రూపీస్, చెప్పులకి 10 రూపీస్ తీసుకుంటారు. మీ బ్యాగ్ కి, ఫోన్ కి ఒక 2 టోకెన్స్ ఇస్తారు. ఇంకా ఆ టోకెన్స్ మీ దగ్గర ఉంచుకొని మంచిగా దర్శనం చేసుకోవచ్చు. మినిమం 3-4 గంటల్లో అయిపోద్ది. మేమైతే సంవత్సరం పూజ చేయాలి. దానికోసం పూజారులతో మాట్లాడాలి, అలాగే గుండవ్వాలి. మీకేమైనా పూజలు జగన్నాథ్ పూరి ముఖ్యమైన ఉంటే మీరు బాగా గుర్తించుకోండి. గుడి రైట్ సైడ్ అన్ని పూజలు అవుతాయి. లైన్ గా పూజారులు ఉంటారు. అలాగే గుడి లెఫ్ట్ సైడ్ గుండ్లు అవుతారు. గుండు కొట్టడానికి 200 తీసుకుంటున్నారు. ఇంకా గుండె అయిన తర్వాత గుడి లెఫ్ట్ సైడ్ లో సాగర్ లాడ్జ్ అని కనిపిస్తుంది. దాని వెనకాల స్నానం చేయడానికి చెరువు ఉంటుంది.
మంచిగా స్నానం చేసి మేము చేయాల్సిన పూజ చేసేసాము. దానికి 3500 తీసుకున్నారు. మొత్తం పూజకి కావాల్సిన సామాన్లన్నీ వాళ్ళవే. ఇంకా పూజ అయ్యేసరికి 11 అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా నేను కూడా దర్శనానికి వెళ్ళిపోయాను. నాకైతే 5 hours పట్టింది. పూరి జగన్నాథ్ దర్శనం అయిన తర్వాత గుడి నుండి బయటకు వచ్చే దారిలో దేవుడి ప్రసాదం ఉంటుంది, ఖచ్చితంగా తినాలి. ఆ ప్రసాదాన్ని ఒడిశాలో ఒబ్రా ప్రసాదం అంటారు. ఈ ప్రసాదం ప్రత్యేకత ఏంటంటే కుండ మీద కుండ 7 కుండలు పెట్టి మంట పెడతారు. అలా పెడితే ముందు కింద కుండ రెడీ అవ్వాలి కదా, కానీ పూరిలో అలా అవదు. ఫస్ట్ పైన కుండ రెడీ అవుతుంది, అలాగ మెల్లగా కిందకి వస్తుంది, అప్పుడు ప్రసాదం రెడీ అవుతుంది. ఆ ప్రసాదం అలా ఎలా అవుతుందో ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేకపోయారు. ప్రసాదం కూడా ఎంత మంది భక్తులు వస్తారో ముందే గ్రహించి రెడీ అవుతుంది. అలాగని ఎక్కువ అవదు, అలా అని తక్కువ కూడా అవదు, కరెక్ట్ గా సరిపోతుంది. ఇదో హిస్టరీ. మీరు ఈ ప్రసాదం స్వీకరించాలంటే మధ్యాహ్నం 1 నుండి 3 గంటల మధ్యలో ఉంటుంది. ప్లేట్ 100 రూపాయలు తీసుకుంటారు. ఇంకా పూరి జగన్నాథ్ రథయాత్ర 2026 జూలై 16 గురువారం నాడు జరగనుంది. ఇది వరల్డ్లోనే అతిపెద్ద పండుగ. దానికోసం రథాలు తయారు చేస్తున్నారు, చూడండి. ఇక్కడతో నా పూరి రథయాత్ర ముగిసింది. వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి, ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీ జీవితంలో ఒక్కసారైనా పూరి జగన్నాథుడి దర్శనం చేసుకోండి. జై జగన్నాథ్.